హాయ్ గైస్, బెంచ్ లైఫ్ అనే సిరీస్ అయితే రిలీజ్ అయింది అనమాట సోనీ లైవ్ లో. బాగుంది గైస్, సిరీస్ అయితే లాగ్ లేకుండా సింపుల్ గా బాగా మేకింగ్ చేశారని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది గైస్. మాక్సిమం అయితే మంచి ఫీల్ అయితే ఉంది సిరీస్ లో. సో సిరీస్ ప్లాట్ ఏంటంటే, కార్పొరేట్ లైఫ్ అయితే ఉంది కదా, మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ డైలీ లైఫ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటది అనేది మేకింగ్ చేసి చూపించారు. సో ఫస్ట్ ఇందులో అయితే 3 క్యారెక్టర్స్. ఫస్ట్ వచ్చేసి బాలు. ఆ బాలు క్యారెక్టర్ ఏంటంటే ఒక సీనియర్ ఎంప్లాయీ. తనది ఏంటంటే ఒక వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటది. ఇక రెండోది మీనాక్షి అనే అమ్మాయి. తనకి ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలని గోలు. ఇక మూడోది రవి. తనేంటంటే రీసెంట్ గా మ్యారీడ్ అయిన ఒక ఫుల్ జాలీ క్యారెక్టర్ అనమాట. తనకి ఏంటంటే గోవా వెళ్ళి చిల్ అవుదాం అన్నట్టు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ కార్పొరేట్ లైఫ్ మొత్తానికి బేస్ అయి నడుస్తూ ఉంటది అనమాట సిరీస్. సో సిరీస్ లో మొత్తం ఒక 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రడక్షన్ మొత్తం వాళ్ళతో సెట్ అయిపోతుంటది. సెకండ్ ఎపిసోడ్ నుంచి మనకి స్టోరీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది అనమాట. ఇక సిరీస్ లో ప్లేసెస్ అంటూ మాట్లాడుకుంటే నాకు బాగా హైప్ అనిపించింది 4th ఎపిసోడ్, క్లైమాక్స్ 5th ఎపిసోడ్ అనమాట. బాగుంది. ఇది సీజన్ 1. నాకెందుకో సీజన్ 2 కూడా ప్లాన్ చేస్తారని కూడా అనిపిస్తుంది. సిరీస్ లో హైప్ ఇచ్చిన ఎపిసోడ్స్ అంటే 4-5 ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. బాగా ఫీల్ ఇచ్చింది ఏంటంటే, బాలు ప్రపోజ్ చేసే వన్ సైడ్ లవ్ స్టోరీ అయితే బాగా ఫీల్ అనిపించింది. తర్వాత ఒక ఉమెన్ ని డిక్రైజ్ చేసే పొజిషన్ నుంచి తనకు ఒక మంచి డైరెక్షన్, తనకి టాలెంట్ ఉందని డిక్రైజ్ చేసే పొజిషన్ కూడా బాగా అనిపించింది అనమాట. సిరీస్ లో ఈ ఒక ప్లేసెస్ అని చెప్పొచ్చు. అయితే బాగానే అనిపించిందిలే కానీ ఎక్కడా లాగ్ అనిపించలేదు. సిరీస్ లో బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉందంటే రాజేంద్ర ప్రసాద్ గారిది అనమాట. బాగా ఫీల్ ఉన్న క్యారెక్టర్. ఒక ఫాదర్ రోల్ తీసుకున్నారు అనే గానీ చాలా క్లియర్ కట్ గా చేసేసారు అసలు అనమాట. జనరల్ గా ఈ రోల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటది అనుకున్నాను, కానీ చాలా బాగుంది అనమాట. సో ఇందులో ఇక ట్విస్ట్ ఏంటంటే, నిహారిక గారు ప్రొడ్యూసర్ అనమాట. ఈ మధ్య నిహారిక గారు సెలెక్ట్ చేసుకునే కూడా చాలా మంచి హిట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సో నాకు ఇది కూడా మంచి సిరీస్ అయితే బాగానే అనిపించింది గైస్. లాగ్ లేకుండా సింపుల్ గా అయితే తీసి పడేశారు. నాకైతే దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.9 అయితే ఇస్తున్నాను గైస్.